హాయ్ హలో నమస్తే. అబ్బబ్బా ఈ కర్రీ వేడి వేడి అన్నంలో ఇవి పెట్టుకొని ఉల్లిపాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. అబ్బా నువ్వు ఊరించింది చాలు కానీ కర్రీ పేరేందో చెప్పు అంటారా? ఇదేనండి మన ఆంధ్రమాత గోంగూర. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? నాకైతే చాలా చాలా ఇష్టం. గోంగూరలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల కూరలు నాకు ఇష్టం అండి. గోంగూర పచ్చడి, గోంగూర పులుసు కూర, గోంగూర తాలింపు అన్నీ ఇష్టం అండి. సరే ఇది పక్కన పెట్టేసి ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూడండి. కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత 3 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, అలానే కొంచెం కరివేపాకు, అన్నిటికీ టేస్ట్నిచ్చే మన ఇంగువ, అలానే 1 కప్పు ఉల్లిపాయలు, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు, అలానే 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. కొంచెం పసుపు, ఉల్లిపాయకి టమాటాకి సరిపడా ఉప్పు, అలానే కొంచెం కొత్తిమీర. ఇది పక్కన పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది గోంగూరలోకి మనం పచ్చికారం వేసుకుందాం. ఇదే టేస్ట్ని ఇస్తుంది. మీకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయ వేసి మిక్సీ పట్టండి. ఇది పక్కన పెట్టేసి కడిగి ఆరపెట్టుకున్న గోంగూర ఉంది కదా, నేను 1 కట్ట తీసుకున్నాను. ఆ కట్ట గోంగూర పెట్టేయండి. పెట్టేసి మూత పెట్టండి. అది చూడండి ఎట్లా ఆవిరికి మగ్గిపోయింది. దీనిలో 1 చుక్క వాటర్ కూడా మనం యాడ్ చెయ్యం. ఆవిరికే గోంగూర మగ్గిపోయింది. అలానే మిక్సీ వేసుకున్న పచ్చికారం వేసుకొని వేడి వేడి అన్నంలో తింటాం.